సార్ కేటీఆర్ గారి అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. తొందరలో అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి వేణుస్వామి గారు మరోసారి జోస్యం చెప్పడం చూస్తున్నాం సార్. ఇప్పుడు ఈ న్యూస్ కాస్త వైరల్ అవుతుంది. అయితే వేణుస్వామి గారు ఇప్పటివరకు కూడా కేసీఆర్ గారి కుటుంబానికి ఏమేమి జరుగుతాయని చెప్పారు, అవన్నీ కూడా జరిగాయని కూడా ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన చెప్పినట్టు గారు కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు. అరెస్ట్ అయితే ఏ కేసు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? నిన్న వేణుస్వామి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ముందు తాను చేసిన ప్రెడిక్షన్స్ గురించి చెప్పారు. అదేంటంటే కేసీఆర్కు కష్టకాలం మొదలవుతుందని చెప్పాను. నేను చెప్పినట్టే ఆయనకి కాలు విరగడం కానీ, తర్వాత కేసులు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం కావచ్చు, కూతురు అరెస్ట్ అవడం కావచ్చు, ఇలాంటి కష్టాలన్నీ కేసీఆర్కి వచ్చాయి. నేను అది ముందే చెప్పాను అనేది ఒక విషయం. రెండవది, కవిత అరెస్ట్ అవుతుందని నేను ఎప్పుడో చెప్పాను. కవిత కూడా అరెస్ట్ అయింది. ఇప్పుడు నేను మూడవది చెప్తున్నాను, కేటీఆర్ కూడా త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నాడు. ఏ కేసు ఏంటనేది నేను చెప్పను, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అనేది ఆయన చెప్పాడు. దాంతో అది బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ దాన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్లో వైరల్ చేస్తుంది. సో ఇది నిజంగా జోస్యం ఫలిస్తూ ఉందా అంటే, నేను చాలాసార్లు చెప్పాను ఆయన జోస్యం గురించి. ఎనీ జోస్యం అంటే ప్రెడిక్షనే. ఆయన కూడా ప్రెడిక్షన్ అనే మాట్లాడారు. నిన్న ప్రెడిక్ట్ చేయడానికి ఏదో మనకు గ్రహగతులు అవన్నీ ఏం తెలియాల్సిన అవసరం లేదు. మామూలుగా రోజు న్యూస్ ఫాలో అవుతూ ఉంటే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 70 ఏళ్ళ తర్వాత ఆరోగ్యం బాగలేకపోవచ్చు అని ప్రెడిక్ట్ చేయడానికి పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది? ఎవడైనా ప్రెడిక్ట్ చేయొచ్చు. మామూలుగా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఇంకా ఏజ్ అయిన వాళ్ళకి రాదా? కాబట్టి ఆయన ఏమన్నా చెప్పాడా? కింద పడి కాలు ఇరుగుతుంది అని చెప్పాడా? ఏమన్నా లేదు కదా. జనరల్గా ఆరోగ్య సమస్యలు అంటారు. ఎవరికొకరికి ఏదో జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, జ్వరం రావచ్చు, ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఈ జ్యోతిష్యులు చెప్పేదంతా ఇట్లాంటివి ఉంటాయి. జనరల్గా ఒక రాయి వేస్తారు, ఆ 10 రాళ్ళు వేస్తే 2-3 రాళ్ళు తగులుతాయి. మిగతా తగలని రాళ్ళ గురించి మాట్లాడుతూ తగిలిన రాయల గురించి మాట్లాడుతుంటారు. జస్ట్ జనరల్గా ఇదే జరుగుతుంటుంది. సో ఈయన కూడా అదే చెప్తుంటాడు. కాబట్టి ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో సీరియస్గా ఈడీ విచారణలు, సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు ఆమె అరెస్ట్ అవుతుందని చెప్పేస్తే పోతుంది కదా. ఆయన అరెస్ట్ అని ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడయింది? కాబట్టి అప్పుడేం కాలేదు కదా, ఆయన చెప్పినప్పుడు ఏం కాలేదు, తర్వాత ఇప్పుడైంది. అలాగే మనం ఎవరినైనా చెప్పచ్చు. రేపు జగన్ అరెస్ట్ అవుతాడని అధికారంలోకి రాకపోతే మనం దానికి చెప్పడానికి జ్యోతిష్యం అవసరం? ఖచ్చితంగా జగన్ అవుతాడు. జగన్ రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఇది ఏంటంటే జనరల్ ట్రెండ్ని ఫాలో అవుతూ కాంటెంపరీ విషయాల మీద మనం కానీ ఒక శ్రద్ధ పెడితే ఎవరైనా చెప్పేయచ్చు. అలాగా ఆయన చెప్పాడు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు కూడా ఆయన ఎందుకు చెప్తున్నాడు కేటీఆర్ అంటే, కేటీఆర్ మీద ఇప్పటివరకు ఏమి డైరెక్ట్గా కేసులు లేవు, కానీ ఇరికించడం ఎంతసేపు పెద్ద విషయం కాదు. సో కానీ ఇప్పుడు కేటీఆర్ మీద ఏ కేసులు పెట్టే అవకాశం ఉందంటే, ప్రధానంగా కేటీఆర్ మీద కొన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది. ఒకటి ఫార్ములా రేసింగ్ సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కుంభకోణాల్లో ఆ మధ్య శివబాలకృష్ణ అని ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆఫీసర్ని, హెచ్ఎండి అధికారిని. దాంట్లో కేటీఆర్ని పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేటీఆర్ దాని వెనకున్నాడు అనేది చెప్పడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా రియల్ ఎస్టేటు, తర్వాత బిల్డర్స్, వీళ్ళ దగ్గర నుంచి కేటీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు, కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు అనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అందుకని ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులను చేస్తున్నారు. ఒకేసారి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి సింపతి రావచ్చు, మనకి నెగిటివ్ రావచ్చు అని చెప్పి ఏం చేస్తున్నారంటే, ముందు అధికారులను అరెస్ట్ చేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ అధికారుల వెనక కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు అనేది ప్రజలే చెప్పుకునే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అదే వీళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేశారనుకో, ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఇంకా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఇంకా బయటకు వస్తుంటాయి, వాళ్ళ ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి. మెల్లగా కొంత గ్రామీణ ప్రజల్లో కనీసం సింపతి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. అందుకని రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడంటే, వివిధ కేసుల్లో ముందు అధికారులను అరెస్టులు చేయడం, అధికారుల చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేయడం, దాంట్లో నుంచి లీకేజెస్ ఇవ్వడం మీడియాకి,
సో మీడియా అంతా ప్రిడిక్ట్ చేయడం, దీని వెనక ఎవరున్నారు అంటూ ఇది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఫస్ట్ అధికారులనే చేశారు. అధికారులను చేసి రోజుకొక లీక్ ఇస్తున్నారు. అది సీఎంఓ ఆఫీస్ నుంచే ఇస్తుంది. సో రీసెంట్గా దానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అపాయింట్ చేశాడు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంది, దాంట్లో ఖచ్చితంగా ఈ అధికారులను ఆదేశించింది ఎవరు? ఎందుకంటే ఈ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏం లేదు. రెండోది, వాళ్ళకి రిస్క్ అని తెలుసు. కానీ ఎందుకు చేశారంటే పై స్థాయిలో వాళ్ళకి వస్తేనే, ఆదేశాలు వస్తేనే చేశారు. సో మెల్లగా ఒకేసారి కేసీఆర్ని అరెస్ట్ చేయకుండా ఫస్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కొంత సింపతి వస్తుంది. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు ఆల్రెడీ. సో రేపు పొద్దున ఆ విజువల్స్ అంతా బయటకు వస్తాయి. అప్పుడు ఆయన కేసీఆర్ని రేవంత్ రెడ్డి పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకొని అరెస్ట్ చేస్తున్నాడు అన్న ఒక సింపతి వచ్చే అవకాశం ఉంది. కవిత విషయంలో ఎందుకు రాలేదంటే ఎప్పటి నుంచో అది జరుగుతుంది డ్రామా. రెండోది, కవితకు ఇక్కడ తినింది సరిపోలేదా, ఢిల్లీలో కూడా వెళ్ళి తినాలన్నా అన్న ఒక నేరేటివ్ బలంగా వెళ్ళింది. రెండోది, ఆమె యంగ్ కాబట్టి సింపతి కూడా రాలేదు. అదే కేసీఆర్ మీద వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ల వరకు కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపించలేదు. మెల్లగా అధికారుల నుంచే ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా వస్తే కొంతమంది ఎమ్మెల్యేలను, మాజీ మంత్రుల మీదనో కేసులు పెట్టి వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం అది జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్లు అయినాకైతే వాళ్ళకి టైం ఉంటుంది. మళ్ళీ 4 ఏళ్ళ పైన టైం ఉంది కాబట్టి ఎలక్షన్ల తర్వాత అరెస్ట్ చేస్తే ఉపయోగం ఉంటుందనుకుంటే అరెస్ట్ చేస్తారు. అప్పుడు కూడా లోకల్ ఎన్నికలు కూడా జూన్ నుంచి వస్తున్నాయి. మరి అవి దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేస్తే ఉపయోగమా ఈ ఎన్నికల్లో అనేది ఇప్పుడు వచ్చే రిజల్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కానీ కాంగ్రెస్కి మంచి రిజల్ట్స్ వచ్చాయనుకో ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు. ఎందుకంటే అరెస్టులు చేసినా వీళ్ళకి పెద్ద సింపతి వచ్చేది లేదు, ఏం లేదు, మనం వెళ్ళిపోదామని ముందుకెళ్ళిపోయే అవకాశాలు ఉంది. దీని వెనుక రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మోడీ కూడా ఉన్నాడనే ఒక వెర్షన్ కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే మోడీకి రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా బీఆర్ఎస్ని తొక్కేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ కానీ ఆల్రెడీ ఎందుకు తొక్కేయగలుగుతారంటే బీఆర్ఎస్ ఆల్రెడీ బలహీనపడింది. బీజేపీ ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ని తొక్కేయాలని ఇప్పుడు అనుకోవట్లేదంటే అది బలంగా ఉంది కాంగ్రెస్. సో వాళ్ళకు ఉండేది 8 మంది బీజేపీకి. బీఆర్ఎస్ది కలుపుకున్నా కూడా అబ్సల్యూట్ మెజారిటీ, అంటే వీళ్ళు చీల్చినా కూడా వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసే మెజారిటీ లేదు, పెద్ద ఎత్తున చీల్చి తప్ప. అంటే షిండే ఎవరైనా ఉండి దాంట్లో ఆయనకు ఒక బలమైన వర్గం ఉండి కనీసం ఒక 20-30 మంది చీల్తే తప్ప ఇది జరగదు. సో అది జరిగినా కూడా అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే నీట్గా వెళ్తున్న గవర్నమెంట్ని ఇచ్చేస్తారు ఆయన. అందుకని బీజేపీ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్నే దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ని దెబ్బ కొడితే ఆ ప్లేస్లకి బీజేపీ రావచ్చు అనేది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ అన్న నేరేటివ్ బలంగా ఉంటే కాంగ్రెస్కి కూడా విజయ కోసాలు నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఏంటంటే కనీసం 10 ఏళ్ళు అయితే మనం పరిపాలించాలనే ప్లాన్లో ఉండడు. నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా దాంట్లో షిండేలు ఎవరు లేరు, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది కూడా అనౌన్స్ చేస్తాడు ఇప్పుడే. మామూలుగా కాంగ్రెస్లో అలా అనౌన్స్ చేయరు, ఈ ఎన్నికల వరకే చూస్తారు. నెక్స్ట్ ఎన్నికలు పోయినప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పరు వాళ్ళు. లాస్ట్ ఎన్నికలు కూడా చెప్పలే, కానీ కోమటిరెడ్డి అయితే అనౌన్స్ చేసేసాడు. అందువల్ల రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తున్నాడు. పర్సనల్ గ్రడ్జ్ ఉండొచ్చు రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కానీ పర్సనల్ గ్రడ్జ్ వల్ల తమ పొలిటికల్ కెరీర్ దెబ్బతినకూడదన్న ఒక ప్లాన్లో వెళ్తున్నారు స్ట్రాటజిక్గా. ముందు అధికారులను చేయడం ఇది జగన్ చేయలేదు. అక్కడ జగన్ ఏంటంటే టీడీపీ రాజకీయ నాయకుల మీద పడ్డం, వాళ్ళని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం వల్ల జగన్కి ఏ రకమైన ఇమేజ్ వచ్చిందంటే ఇతను ప్రత్యర్థుల్ని అరెస్టులు చేస్తాడు, వాళ్ళని హింసిస్తాడు, ఇబ్బందులు పెడతాడన్న నెరేషన్ వచ్చింది. దాని నుంచి రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడంటే అధికారులను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. సో అధికారుల్లో ఆయనకి వ్యతిరేకత ఏమీ లేదు.